భారత రాజ్యాంగం దేశవ్యాప్తంగా ఎంత అవసరం అన్నది కీలకంగా మన హక్కుల గురించి మనం దేని గురించి మాట్లాడొచ్చు. మన హక్కులు ఏమేమి ఉన్నాయి, ఆర్టికల్స్ ముఖ్యంగా మన మానవునికి ఒక మానవునికి కావాల్సిన ఆర్టికల్స్ ఏంటిది, నిజంగా ఒక బతకడానికి ఎలాంటి హక్కులు కల్పించిండు భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలాంటి హక్కులు కల్పించిండు అనేది ఈ రాజ్యాంగం చెప్తుంది. ఈ రాజ్యాంగం భారత రాజ్యాంగం చెప్తుంది. వీళ్ళు మన హక్కులను బీసీల హక్కులను ఎలా కాలరాస్తున్నాం అనేది ఇది ఒక రాజ్యాంగం, ఈ రాజ్యాంగం చెప్తుంది. ఈడబ్ల్యూఎస్ ఈ తీర్మార్ మల్లన్న రాసిన ఈ బుక్. నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు, తమిళైన్ చూస్తున్నారు, బీసీలకు పెనుముప్పు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అని కీలకంగా ఈ మధ్యనే తీర్మార్ మల్లన్న ఒక బుక్ రిలీజ్ చేసిండు. తీర్మార్ మల్లన్నతో అంటే ఇలా చాలామంది ఇలా పార్టిసిపేట్ చేశారు. అంటే తీర్మార్ మల్లన్నతో పాటు కొంతమంది ఇందులో ప్రజలకు అక్కడికి వచ్చే మాటలు కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా తీర్మార్ మల్లన్న ఒక బీసీలకంటూ నిజంగా ఈడబ్ల్యూఎస్ కీలకంగా తీర్మార్ మల్లన్న చెప్పేదాకా వాస్తవానికి అయితే నాకైతే తెలియదు ఈడబ్ల్యూఎస్ అనేది ఒకటి ఉందని, లేకపోతే నిజంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళిందంటే అది తీర్మార్ మల్లన్న చేసిన ఒక కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ బీసీలకు పెనుముప్పు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని కీలకంగా ఒక బుక్ రాసిన, దాన్ని అమెజాన్లో కూడా అమెజాన్ లింక్ ద్వారా కూడా ఈడబ్ల్యూఎస్ బుక్ అని కొడితే మీకు ఈడబ్ల్యూఎస్ అని కొడితే వస్తుంది. ఇగో ఈ గుర్తుంటుంది ఒకసారి. దయచేసి ఇది ఎందుకు చెప్తున్నా కీలకంగా అంటే, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు మిస్ అయిన వాళ్ళు, ఉద్యోగంలో కొనసాగుతున్న వాళ్ళు, బీసీలు ఎంతమంది ఉన్నారు, నిజంగా రాష్ట్రంలో ఒక బీసీలకు ఎంత కట్ ఆఫ్ ఉన్నది, ఎస్సీ బీసీలకు ఎంత కట్ ఆఫ్ ఉన్నది, ఓసీలకు ఎంత కట్ ఆఫ్ ఉన్నది, ఈడబ్ల్యూఎస్ ద్వారా మన బీసీలకు రావాల్సిన ఉద్యోగాలు ఎట్లా దండకపోతా ఉన్నారు అనేది కీలకంగా ప్రతి ఉద్యోగాలలో ఈ కట్ ఆఫ్లు ఎంత ఉన్నాయి, ర్యాంకులు ఎంత ఉన్నాయి, అసలు ఎంత ర్యాంక్ వస్తుంది, ఎంత కట్ ఆఫ్కు బీసీలకు ఉద్యోగం వస్తుంది, ఓసీలకు ఉద్యోగం వస్తుంది, ఈడబ్ల్యూఎస్ ద్వారా ఏ రకమైన మోసం చేస్తున్నారని కీలకంగా అన్ని అంశాల గురించి ఉంటుంది. అన్ని ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు అని కాదు, అన్నిటి గురించి ఉంటాయి. దీనికి కీలకంగా ఈ మధ్యనే తీర్మార్ మల్లన్న ఈ బుక్ను రిలీజ్ చేసాను. మరి నాకు ఎట్లా వచ్చిందంటే, నేను అమెజాన్లో కొనలేదు. ఇది మొన్న క్యూనిస్ ఆఫీస్కి అయినప్పుడు ప్రత్యేకించి మల్లన్న దగ్గర నేను తీసుకొచ్చుకున్న బుక్. దీనితో పాటు శాసన మండలిలో తీర్మార్ మల్లన్న మాట్లాడిన అంశాల గురించి, అంటే ఎవరైతే మాట్లాడతారు కదా, తీర్మార్ మల్లన్న నువ్వు ఏం చేస్తున్నావు, క్యూనిస్ వేదికగానే ప్రశ్నిస్తున్నావు కానీ నువ్వు ఏం చేస్తున్నావు శాసన మండలిలో, ఏం లేవనెత్తున్నావు అంటే దానికి కూడా ఒక బుక్ రిలీజ్ చేసిండు మల్లన్న. దానికి సంబంధించింది కూడా నేను నా దగ్గర ఒకటి తీసుకురావడం జరిగింది, ఒక్కటే తీసుకొచ్చిన. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన భారత రాజ్యాంగం దేశవ్యాప్తంగా ఎంత అవసరం అన్నది కీలకంగా మన హక్కుల గురించి మనం దేని గురించి మాట్లాడొచ్చు. మన హక్కులు ఏమేమి ఉన్నాయి, ఆర్టికల్స్ ముఖ్యంగా మన మానవునికి ఒక మానవునికి కావాల్సిన ఆర్టికల్స్ ఏంటిది, నిజంగా ఒక బతకడానికి ఎలాంటి హక్కులు కల్పించిండు భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలాంటి హక్కులు కల్పించిండు అనేది ఈ రాజ్యాంగం చెప్తుంది. ఈ రాజ్యాంగం భారత రాజ్యాంగం చెప్తుంది. వీళ్ళు మన హక్కులను బీసీల హక్కులను ఎలా కాలరాస్తున్నాం అనేది ఇది ఒక రాజ్యాంగం, ఈ రాజ్యాంగం చెప్తుంది. ఈడబ్ల్యూఎస్ ఈ తీర్మార్ మల్లన్న రాసిన ఈ బుక్ చెప్తుంది కీలకంగా. అంటే మన హక్కులను మన నోటికాడ బుక్కను ఎట్లా గుంజుకపోతున్నారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా ఏ రకంగా గుంజుకపోతున్నారు అనేది కీలకంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ఒక్కరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఈ బుక్. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2కు ఆ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎవరైతే మీరు చేస్తూ ఉన్నారో, అప్లై చేస్తూ ఉన్నారో, మీకు ఉద్యోగాలు ఎందుకు మిస్ అవుతున్నాయి, నీ కీలకంగా మీరు ఎంత చదివినా కానీ మీకు ఉద్యోగం ఎందుకు వస్తుంది, మీ పక్కపట్టి రెడ్డి ఆయనకు ఓసీ ఆయనకు ఉద్యోగాలు ఎట్లా వస్తున్నాయి, మీకు ఉద్యోగం ఎట్లా జారిపోతూ ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది, అగ్రకులాలకు ఏ విధమైన కుట్రలు పడుతూ ఉన్నారు, బీసీలను ఎస్సీలను ఎస్టీలను అమాయకులను చేసి ఏ విధమైన కుట్రలు పడుతూ ఉన్నారు అనేది ఇలా చాలా అంశాలు ఉన్నాయి. 17 పట్టికలు ఉన్నాయి. ఇలా 17 పట్టికలు ఉన్నాయి. ఒక్కొక్క పట్టికలో ఏ డిపార్ట్మెంటు ఎంత కటాఫ్ పెట్టారు, ఏ విధంగా అనేది ప్రతి ఒక్కటి అంశం ఉన్నది. ఇలా 17 పట్టికలు ఉన్నాయి. ఇలా 17 పట్టికలు. 17వ పట్టిక తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగంలో కళాశాలలో ఈడబ్ల్యూఎస్ ఎట్లా రిజర్వేషన్ అమలు చేస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ ఎస్సీలకు ఎంత పర్సెంట్ ఉంది, ఎస్టీలకు ఎంత పర్సెంట్ ఉంది, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీ, టోటల్ అనేది కీలకంగా అన్ని పట్టికలు ఉన్నాయి. నేను ఒక్కొక్కటి ఇది ఒక్కోసారి చదివి నేను ఇడిచిపెట్టా. అన్నీ ఒక్క పట్టిక ఏ రకంగా ఉన్నది, దీని డాటా మొత్తం ప్రతి ఒక్కటి వీడియో చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. కీలకంగా ఈ బుక్ అనేది భారత రాజ్యాంగం మన హక్కులు ఏ విధంగా ఇస్తుంది, మన హక్కులు ఏ విధంగా వాడుకోవాలని చూస్తే ఈ బుక్ రాజ్యాంగం చెప్తే, భారత రాజ్యాంగం చెప్తే ఈ బుక్ మనకి ఏం చెప్తుందంటే, మన బీసీల హక్కులు, ఈ ఓసీలు, ఈ అగ్రవర్ణ పాలకులు ఏ విధంగా మన హక్కులను కాలరాస్తూ ఉన్నారు, మన నోటికాడ బుక్కను మన విద్యార్థుల నిరుద్యోగుల మన బిడ్డల భవిష్యత్తును ఏ విధంగా ఆగం చేస్తూ ఉన్నారు, ఏ విధంగా తరాలుగా సరిపోయే సంపద సంపాదించుకుంటా ఉన్నారు, మనకు రావాల్సిన ఉద్యోగాలలో వాళ్ళు ఎట్లా తిష్ట వేసి కూర్చున్నారు. దాదాపు ఇప్పుడే కాదు, ఇప్పుడు ఒకరు ఇప్పుడు జాయిన్ అయ్యారంటే, ఒక ఉద్యోగం జాయిన్ అయ్యారంటే దాదాపు 30 సంవత్సరాల దాకా, ఒక 30 సంవత్సరాల దాకా ఏ విధంగా మన భవిష్యత్తును ఎట్లా తాకట్టు పెడుతున్నారు అనేది కీలకంగా ఈ బుక్ చూపెడుతుంది. ఎందుకు మనం తరతరాలుగా 70 సంవత్సరాల నుంచి ఎందుకు వెనకబడుతున్నాం అంటే ఇవే కారణం. మన నోటికాడికి వచ్చిన బుక్కను గుంజుకపోతా ఉన్నారు. ఇది కీలకంగా ఇది చెప్తున్న మాట. ఇది తీర్మార్ మల్లన్న ఈ మధ్యకాలంలో ఓపెన్ చేసిన బుక్. ఇది
కీలకంగా మనకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా ఎంత ముప్పు ఉన్నది, మనకు రావాల్సిన ఉద్యోగాలు ఏ విధంగా కొట్టుకపోతున్నారు, ప్రతి శాఖలో కీలకంగా వివరించారు. ప్రతి శాఖలో ఒక్క ఆ శాఖ ఈ శాఖ అని కాదు, ప్రతి అంశం గురించి వివరించే ప్రయత్నం చేసిరు. ప్రతి అంశం కూడా ఇక్కడ 17 పట్టికలలో మొదటి పట్టిక నుంచి మొదలు పెడితే 17వ పట్టిక దాకా ఉద్యోగాల విషయంలో ఈడబ్ల్యూఎస్ ఎట్లా అమలు చేసుకున్నారు అంటే వాళ్ళకు రావాల్సిన వాటాను దొంగతనంగా వాళ్ళకు 15% లేకున్నా కానీ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి హయాంలో ఇది జరిగింది, ఈడబ్ల్యూఎస్ కోటా జరిగింది. కానీ ఎందుకు రేవంత్ రెడ్డి మాట్లాడలే? మరి రేవంత్ రెడ్డి మాట్లాడలే కదా, ప్రతిపక్షమే అంటే వాళ్ళ కులాల కోసమే కదా, ఇప్పుడు ఓసీల కోసమే చేస్తున్నాడు కదా, ఎందుకు మాట్లాడతారు? ఈ రోజు కూడా తీర్మానం మీద దాడి జరిగితే మాట్లాడడానికి కారణం ఏంటంటే నువ్వు బీసీల గురించి కొట్లాడతావా? రాబోయ్ బీసీల గురించి ఎప్పుడో మర్చిపోయినాం, వాళ్ళ ఓటు బ్యాంకు మాత్రమే మేము గుర్తుపెట్టుకున్నాం, వాళ్ళని ఎట్లా మిస్మరైజ్ చేయాలి, వాళ్ళని ఎట్లా ఏ రకంగా మేము ఓట్లు వేయించుకోవాలా, విచ్చలవిడిగా వాళ్ళని ఏ రకంగా తనుకునేటట్టు చేయాలి, ఏ రకంగా జెండాలు మోపియాలి, మేము గారేంజీలు ఉంటే నువ్వు బీసీలకు అధికారం అంటావేంద్ర భయ్ అని ఆ రకంగా తీర్మానాలను మనసులో పెట్టుకున్నట్టుగా కనబడతా ఉన్నది. అంతేగాని అరే నువ్వు రాజ్యాధికారం అంటున్నావు, మేమేమో వాళ్ళని ఎట్లా వాడుకోవాలా, ఎట్లా జెండాలు కట్టియాలి, ఎట్లా జిందాబాదులు కొట్టియాలా, ఏ రకంగా తనుకోపియాలి అని మేము చూస్తూ ఉంటే మీరు మా నోటికాడ బుక్కను గుంజుకపోతా ఉన్నారని ఆయన చూస్తూ ఉన్నాడు. అంతే. అంటే తీన్మార్మలన్న కొట్లాడితే ఏమొస్తుంది అనేది కీలకంగా మన భవిష్యత్తు మార్చడానికి తీన్మార్మలన్న ప్రయత్నం చేస్తున్నాడు. మన బిడ్డల భవిష్యత్తు, మన ఉద్యోగాలు, మన ఎవరు దుబ్బుకుపోతా ఉన్నారు, మన ఉద్యోగాల ఉద్యోగ వైద్య రంగంలో, రాజకీయ రంగంలో కూడా ఏ విధంగా నాశనం అయిపోతున్నాం అనేది కీలకంగా భారత రాజ్యాంగం అంబేద్కర్ రాస్తే మన తీన్మార్మలన్న మన బీసీ ప్రజల కోసం ఈ బుక్ రాసిండు. బుక్ కీలకంగా అందరూ దయచేసి అమెజాన్లో కొనుక్కోవాలి. అందుబాటులో ఉన్న వాళ్ళు క్యూనిస్ ఆఫీస్కి అయినా నడుతుంది. కానీ విషయం ఏంటంటే అమెజాన్లో బుక్ చేసుకోండి. మీకు అందుబాటులో లేకపోవచ్చు, అందరూ అందుబాటులో ఉండకపోవచ్చు, అమెజాన్లో బుక్ చేసుకోండి. ప్రతి పట్టిక గురించి నేను వివరించే ప్రయత్నం చేస్తా. చివరగా దయచేసి నేను చెప్తున్నా, ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అనేది ఎంత ముప్పు అనేది మీకు కీలకంగా ఒక్కొక్క వీడియో చేసిన తర్వాత మీ కళ్ళు బయలు గమ్ముతాయి. ఈడబ్ల్యూఎస్ ద్వారా మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఎట్లా ముంచుతున్నారు అనేది కీలకంగా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే చివరిగా ఒక 2 ముక్కలు నేను చెప్పదలుచుకున్న, ఇలా అధికారం లేదు, డబ్బు లేదు, వారసత్వం లేదు, పైగా పల్లెటూరు నుంచి కుర్రాడుగా వచ్చి గత 20 సంవత్సరాలుగా రాజకీయ నాయకత్వాన్ని రోజుకు పెంచుకుంటూ పోవడం చిన్న వయసు కాదు, ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు, చిన్న విషయం కాదు, ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఒక అంశంపై ఇంత సుదీర్ఘకాలం నిలదొక్కుని పోరాటం చేయడం ఇది చరిత్రలో అసాధారణమైన విషయం, భవిష్యత్తు తరానికి స్ఫూర్తిదాయకం. ప్రజాస్వామ్యంలో చట్టసభకు ఎన్నికలంటే ఖరీదైపోయి సామాన్యుడు పోటీ చేసి గెలవడం సాధ్యం కాదు. అయితే ప్రజా మద్దతు అంటే సామాన్యుడు పైసా ఖర్చు లేకుండా గెలిచి రావచ్చని నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్మలన్న విజయం సాధించి రుజువు చేశాడు. ప్రతిపక్షం అవరోధాలు, అవంతరాలు, అడ్డంకులు సృష్టించిన ఆ తుఫాన్లో గాలి పరకలాగా కొట్టుకుపోయి ఎమ్మెల్సీ తీన్మార్మలన్న నాయకత్వం, ధీరత్వం ముందు వెలవెలబోయాయి. బీసీ ఉద్యమానికి, ప్రభుత్వానికి ఆ సమాంతర వ్యవస్థగా రూపొందించారు. తీన్మార్మలన్న అలియాస్ చింతపండు నవీన్ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపురం గ్రామంలో 1983 జనవరి 17న జన్మించాడు. బాగయ్య జానమ్మ దంపతులకు జన్మించాడు. ఉన్నత విద్య MBA MCJ వరకు పూర్తి చేశాడు. గత 20 ఏళ్ళుగా జర్నలిస్ట్గా, ఎమ్మెల్సీగా తీన్మార్మలన్న వాక్చాతుర్యంతో చైతన్యవంతమైన, ఆకర్షణీయమైన మరియు చరిష్మా నాయకుడిగా ప్రజల్లో క్యూనిస్ ద్వారా మన్ననలు పొందుతున్నాడు. మల్లన్న తన ప్రసంగాలతో ప్రజలను, ముఖ్యంగా యువతను ఆకర్షించి ప్రభావితం చేస్తున్నాడు. ప్రతిరోజు వందలాది మంది ప్రజలు మల్లన్న ఆఫీస్కు వచ్చి తమ కష్టాలు, బాధలు చెప్పుకొని పరిష్కారం చేయాలని కోరుతారు. అదొక సమస్యల పరిష్కార కేంద్రం, ప్రజా దర్బార్గా తలపిస్తున్నది. యథేచ్ఛగా స్వచ్ఛందంగా సామాన్యుడి సేవ చేయడానికి వేదిక రాజకీయ రంగం. దానిని కాస్త లాభపాటి వ్యాపార రంగంగా మార్చారు. అవినీతికి అక్రమార్జనల పరుల నిలువుగా మారింది. రాజకీయం ఉద్యోగంగా కాక ఒక సామాజిక బాధ్యతగా నమ్మి రాజకీయ నాయకుడిగా యువతరం తన బాటలో నడిచేలా కృషి చేస్తున్నారు. ప్రజా సమస్యలు తనదైన శైలిలో ప్రతిరోజు క్యూనిస్ ఛానల్ ద్వారా లేవనెత్తి బీసీ రాజకీయ అధికారానికి బాటలు వేస్తున్నాడంటూ లాస్ట్ పేజ్లో ఉన్నది. ఇది కీలకంగా తీన్మార్మలన్నకు నిజంగా ఒక వార్డ్ మెంబర్ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఇదివరకు నిజంగా ఒక ఎంపీటీసీ చేసినోడు కాదు, జెడ్పీటీసీ కాదు, నిజంగా ఒక చరిత్ర సృష్టించిండు. మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్సీగా గెలిచి ఏ రాజకీయ అనుభవం లేకున్నా కానీ నిజంగా రాజకీయాల్లో తనదంటే శైలి, అంటే ఇదివరకు ఒక పదవిలో కొనసాగకున్నా కానీ తనదంటూ ఒక శైలిలో ఒక చరిత్రను సృష్టించిండు తీన్మార్మలన్న. క్యూనిస్ వేదికగా మనకు అందరికీ పరిచయం. దాదాపు MBA MCJ చదువుకొని
అసలు ఒక ఉర్రు తొలగించాడు తన తీన్మార్ వార్తలతో నిజంగా అందరినీ అక్కడ దగ్గర కూర్చుండబెట్టిండు. నైటు రాత్రి అయితే నిజంగా తీన్మార్ వార్తలు అత్తయి మేము చూడాల్సిందే తప్పకుండా అనే విధంగా అందరినీ టీవీలో కూర్చుండబెట్టిన చరిత్ర తీన్మార్ మల్లన్నది. ఈ బుక్ తీన్మార్ మల్లన్న రాసిండు. నిజంగా కీలకంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కీలకంగా చూపించిండు. దయచేసి ఈ బుక్లో ప్రతి అంశాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తా. దయచేసి వీలైనంత వరకు ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. వీలైనంత వరకు అమెజాన్లో ఈ బుక్ను కొనుక్కునే ప్రయత్నం చేయండి. మన బిడ్డలకు, మన భవిష్యత్తులకు, మన అన్నదమ్ములకు, మనకు ఉద్యోగాలు ఎట్లా మిస్ అవుతున్నాయని కీలకంగా ఈ బుక్లో అందరికీ తెలుస్తుంది. ఈ బుక్ చదివితే మీకు క్లియర్గా మన దోపిడీ, మన బీసీ, మన బడుగు బలహీన వర్గాల నుంచి దోపిడీ ఏ విధంగా జరుగుతుందని కీలకంగా ఈ బుక్లో తెలుస్తుంది. దయచేసి ఈ బుక్ను ప్రతి ఒక్కరు కొనుక్కోవాలి, ఈ బుక్ను చదవాలి. ఈ బుక్లో ఉన్న విషయాలను మీ మైండ్కి ఎక్కించుకుంటే ప్రతి ఒక్కటి మనకు బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి అర్థమవుతుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ప్రతిరోజు ఒక పట్టికతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. అంటే ఏం జరుగుతుంది రాజ్యంలో, బీసీల దోపిడీ, బీసీలను ఏ విధంగా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారో కీలకంగా వివరించే ప్రయత్నం చేస్తారు. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.